రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రైట్, అది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, అలాగే కేబినెట్ మంత్రిగా ఆఫ్ కోర్స్ అందరూ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు ఆ కేబినెట్ సంబంధించి ఎవరికి ఏ పోస్టులు వస్తాయనేది. సో ఇంట్రెస్టింగ్ కాబట్టి కేబినెట్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి విజువల్స్ చూసాం. అలాగే మిగతా వారికి సంబంధించి కూడా జన సైనికులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న క్షణాలు వచ్చేసాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, అలాగే కేబినెట్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం. రైట్, ఒక్కసారి వీటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి గత 5 ఏళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి, రిజల్ట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా మారాయి. ఇప్పుడు కేబినెట్ కొలువు తీరింది. ఒకసారి ప్రస్తుత పరిణామాలు కావచ్చు, ఈ కేబినెట్ కూర్పుకి సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు కిలారు నాగార్జున, పొలిటికల్ అనలిస్ట్. నాగార్జున గారు నమస్తే అండి. నాగార్జున గారు, మొట్టమొదటిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని గత 3 పర్యాయాలు మీరు చూస్తున్నారు, ఈ పర్యాయం మీరు చూస్తున్నారు. వీటిని కంపేర్ చేస్తే అంటే సగటు నాలాంటి వాడికి ఏమనిపించింది అంటే ఎక్స్ట్రా జోష్గా ఏమో అనిపించింది. నిజంగా అలాగే అనిపించిందా, లేకపోతే ఎలా చూడాలి? ముందుగా సచిన్ గారు, కోట్లాది మంది ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అంటారు చూసారా, అలాగా ఈ రోజు కోసం కళ్ళు కాయలు కాసేలాగా కోట్లాది మంది ఎదురు చూసిన సందర్భం మనం చూసాం. మీరు అడిగిన విషయానికి గత 3 సార్లు చేసినటువంటి ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితులు వేరు. మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రామారావు గారి దగ్గర నుంచి పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్న సందర్భంలో చేసుకున్నటువంటి ప్రమాణ స్వీకారం కాబట్టి అదంత అంగరంగ వైభవంగా ఏం జరగలేదు, అనేక వివాదాల మధ్యన జరిగినటువంటిది. రెండవసారి అయినప్పుడు కంటిన్యూషన్లో వచ్చారు. కానీ ఈసారి జరిగినటువంటిది మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే చాలామంది ఏమన్నారు, తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ముసలాయన అయిపోయారు, ఇంక ఈ పార్టీ ఫినిష్ అన్నారు. అన్నట్టుగానే లాస్ట్ 5 సంవత్సరాల్లో ఈ పార్టీ మీద కానీ పార్టీ నాయకుల మీద కానీ జరిగినటువంటి దాడులు కానీ పెట్టినటువంటి కేసులు కానీ ఇప్పుడు చూసాం. చాలామంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దాంట్లో సీనియర్ మంత్రులందరూ కూడా కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళు, హింసించబడ్డటువంటి వాళ్ళు, నిర్బంధం, శారీరక హింసను కూడా వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళు. అక్కడి నుంచి వచ్చినటువంటి విజయం, అధికారంలోకి వస్తే చాలు అనుకున్నటువంటి దగ్గర నుంచి 164 సీట్లు చరిత్రలో ఎప్పుడూ రానటువంటి విజయం దక్కించుకున్న తర్వాత అదే ఆనందం అనుకుంటే ఇంకా బోనస్ ఏంటంటే కేంద్రంలో కూడా 16 మంది ఎంపీలతోటి వీళ్ళే నిర్దేశించే స్థాయిలో రావటం అనేటప్పటికి ఏంటంటే ఈ ఆనందం డబుల్ అయింది. తర్వాత అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రావటం అనేటువంటిది ఏంటంటే 2014 సీన్ మళ్ళీ రిపీట్ అయినట్టుగా మనకి అనిపిస్తోంది. 2014లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ అనేది ఎలా వెలిగింది అనేది మనం చూసాం. అన్ని రంగాల్లో దూసుకు వెళ్ళటం మనం చూసాం. కానీ గత 5 సంవత్సరాలుగా వచ్చినటువంటి స్తబ్దత, ఏ రకమైనటువంటి అభివృద్ధి లేకపోవటం, పైగా విధ్వంసం జరిగింది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినట్టుగానే ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను భావిస్తున్నాను. కానీ నాగార్జున గారు, అంటే ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది, దాదాపుగా 17 మంది కొత్త వారితో రాష్ట్ర కేబినెట్ కొలువు తీరింది. ఇటువంటి సినారియోలో మీరు అన్నట్టుగా 5 ఏళ్ల తర్వాత ఇటువంటి కఠిన పరిస్థితుల నేపథ్యంలో కొత్త వారితో కేబినెట్ వెళ్ళడం సవాలు కాదా? ఖచ్చితంగానండి. ఇది సవాలు కంటే కూడా అవకాశం అని నేను అంటాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక అపప్రద ఏంటంటే ఈయన చాలామందిని అనవసరమైన వాళ్ళందరినీ మోస్తున్నాడు. పార్టీ పుట్టినప్పుడు ఉన్నటువంటి వాళ్ళని ఇంకా ఆయన అలాగే మోస్తూ యువతని ప్రోత్సహించట్లేదు అనేటువంటిది మనం చాలా కాలంగా ఆయన మీద ఉన్నటువంటి విమర్శ. ఏదైనా ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటే వెనక ముందు ఆడతారనేటువంటిది ఆయన మీద ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాబోయేటువంటి లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో, అంటే పార్టీ పరంగా ఆయనకి పగ్గాలు అప్పచెప్పాలనుకున్నప్పుడు ఆయనకి కావాల్సినటువంటి టీంనే ఇక్కడ ఎన్నుకున్నారు అనేటువంటిది మనకు కనపడుతోంది. లేకపోతే ఏమాత్రం అనుభవం లేనటువంటి 17 మంది ఎంతో అనుభవజ్ఞులు లైన్ ఉంది అక్కడ. మీ దాదాపు 10-15 మంది ఉద్దండులైనటువంటి వాళ్ళు ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఈసారి తనదైనటువంటి మార్క్ కొంచెం భిన్నంగా, ఎగ్జాక్ట్గా మీరు అనుభవజ్ఞుల గురించి మాట్లాడుకున్నప్పుడు కళా వెంకట్రావు రాజమండ్రి నుంచి, ఆయన బుచ్చయ్య చౌదరి, ఇలా చాలా మంది, కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఉద్దండులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే రాజకీయ సమీకరణాలు,
ఎందుకంటే 3 పార్టీల కూటమి ఇది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కటిగా అవును తర్వాత 164 మంది గెలిచినప్పుడు 24 మంది ఇవ్వడం కొంచెం కష్టమైనటువంటి తర్వాత కుల సమీకరణాలు దీంట్లో బోర్డు ఉన్నాయి, మళ్ళీ ప్రాంత సమీకరణాలు, వీటన్నిటిని చూసి కూడా ఏంటంటే ఉత్సాహవంతులు కష్టాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దపెట్టి, ఇప్పుడు ఉదాహరణకి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు, ఆవిడ ఎంత నిర్బంధాన్ని ఎదుర్కొందో మనం చూసాం. ఒక ఆడమనిషి అయినా సరే డి అంటే డి అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఢీ కొట్టినటువంటి పద్ధతి చూసినప్పుడు ఎవరైనా సరే ఆవిడికి రావటం అనేటువంటి డిజర్వింగ్ అనుకుంటాం. అలాగే నిమ్మల రామానాయుడు గారు వరుసగా అక్కడ ఎన్నికై వస్తూ ఉన్నారు, ఆయనకి ఎంత కష్టపడతారు, ప్రజల్లో ఎలా ఉంటారు అనేటువంటిది మనం చూసాం. ఇలాంటి వాళ్ళందరికీ కూడా కష్టపడ్డటువంటి వాళ్ళకి, ఎదురొడ్డి నిలబడ్డటువంటి వాళ్ళకి